జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జ్ఞానవాపి కేసులో భాగంగా ఐఎస్ఐ సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థలు వేసిన 5 పిటిషన్లు దాఖలు చేసింది. దీంతో ముస్లిం సంస్థలు వేసిన 5 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇక 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో హైకోర్టు తీర్పునకు సవాల్ చేస్తూ ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జ్ఞానవాపి కేసులో భాగంగా ఐఎస్ఐ సర్వేకు వ్యతిరేకంగా ముస్లిం సంస్థలు వేసిన 5 పిటిషన్లు దాఖలు చేసింది. దీంతో ముస్లిం సంస్థలు వేసిన 5 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించుతున్నట్లుగా తెలుస్తోంది.